హలో గ్రాడ్యుయేట్స్. మీలో ఎవరైతే టీఎస్‌సిపి గెట్ ఎంఎస్‌సి మైక్రోబయాలజీ ఇయర్ 2026 ప్రిపేర్ అవుతున్నారో, ప్రాబబుల్లీ మీ మైండ్‌లో క్వెషన్ అనేది రన్ అవుతూ ఉండొచ్చు. ఈ రోజుటి నుండి బిఫోర్ ఎగ్జామ్ వరకు నేనేం ప్రిపేర్ అవ్వాలి? అఫీషియల్ సిలబస్ చూసుకుంటే వీటిలో డజన్స్ ఆఫ్ టాపిక్స్ అండ్ హ్యూజ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ అండ్ టాపిక్స్ ఉన్నాయి. ఫ్రమ్ కెమిస్ట్రీ నుండి అండ్ మైక్రోబయాలజీ నుండి. ప్రతి టాపిక్‌కి మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే నా ఆన్సర్ అయితే మాత్రం అవసరం లేదు. సో, నా ఎనలైసిస్‌లో అఫీషియల్ టీఎస్‌సిపి గెట్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ టీఎస్‌సిపి గెట్ క్వెషన్ పేపర్స్ ఉన్నాయి చూసారా? వాటిని నేను అనలైసిస్ చేశాను. ఆ అనలైసిస్ చేస్తే కొన్ని టాపిక్స్ ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్‌గా రిపీట్ అవుతూ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే, ఈ టాపిక్స్ నుండే 5, 6 ఇయర్స్ నుండి క్వెషన్స్ వస్తున్నాయి. అండ్ రిమైనింగ్ టాపిక్స్ నుండి చాలా తక్కువ పర్సెంటేజ్‌లో టచ్ చేసుకుంటూ అండ్ క్వెషన్ ఫ్రేమింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో, నేను ఈరోజు మీకు వీడియోలో చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ టాపిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రోబయాలజీ టాపిక్స్. అండ్ నెక్స్ట్ పోతే మీలో ఎవరైతే మీ గోల్ అండ్ మీ ఏం మంచి ర్యాంక్ అండ్ మంచి స్కోర్‌కైతే మాత్రం ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి. మీకు బెస్ట్ నాలెడ్జ్ అండ్ ప్రాపర్‌గా మీరేం చదవాలని మీకొక ఐడియా వస్తుంది. ఈ పార్ట్ ఏ కెమిస్ట్రీ మనకి 40 మార్క్స్ ఉంటది. ఈ పార్ట్ ఏ ఏంటి అంటే అందరికి కామన్ ఉంటది. ఎవరైతే సైన్స్ పేపర్స్ రాస్తున్నారో ఫిజిక్స్ వాళ్ళు గానీ, కెమిస్ట్రీ వాళ్ళు గానీ, ఇన్‌కేస్ బయోటెక్నాలజీ రాస్తున్న వాళ్ళు గానీ, బయోకెమిస్ట్రీ, వైరాలజీ ఏ కోర్స్ అయినా గానీ సైన్స్‌కి రిలేటెడ్ ఉంటే పార్ట్ ఏ అనేది 40 మార్క్స్ సేమ్ సిలబస్ ఉంటుంది. సేమ్ మార్క్స్. అండ్ పార్ట్ బి వచ్చేసి ఏంటి అంటే మైక్రోబయాలజీ. సో, ఇదొచ్చేసి కోర్ టాపిక్. మీ బీఎస్సీ లెవెల్‌లో ఏదైతే మీరు ప్రిపేర్ అవుతారో ఆ పేపర్‌ని మీరు ఇక్కడ అటెంప్ట్ చేస్తారు. మీరు మైక్రోబయాలజీ అయితే మైక్రోబయాలజీ అండ్ మైక్రోబయాలజీలో మనకేంటి అంటే 60 మార్క్స్ ఉంటది ఈ పార్ట్ బి. పార్ట్ ఏ కెమిస్ట్రీలో మనకు అఫీషియల్ సిలబస్‌లో హ్యూజ్ నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి. హ్యూజ్ నంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి మనకి. కానీ అవన్నీ ఇంపార్టెంట్ అంటే కాదు. కొన్ని టాపిక్స్ ఏంటి అంటే నేను మీకు చెప్తాను. అవి రిపీటెడ్‌గా ప్రీవియస్ ఇయర్ ఏంటి అంటే లాస్ట్ 6 ఇయర్స్ నుండి రిపీటెడ్ అవుతున్నాయి. అండ్ ఫ్రీక్వెంట్‌గా క్వెషన్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు వెర్నస్ థియరీ ఒకటి, ఈఐఎన్ రూల్ ఒకటి, కోఆర్డినేషన్ నంబర్స్, కెలోషన్, ఐసోమెరిజం, అప్లికేషన్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఈ యూనిట్ నుండి మనకు ఓవరాల్‌గా ఏంటి అంటే ఆల్మోస్ట్ క్వెషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చింది. అంతకుముందు ఇయర్ వచ్చింది. అంతకుముందు ఇయర్స్ కూడా వచ్చినాయి. లాస్ట్ 3, 4 ఇయర్స్ నుండి ఈ యూనిట్ నుండి క్వెషన్స్ వస్తానే ఉన్నాయి. సో, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది కోఆర్డినేషన్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఏంటి అంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మనకేంటి అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఉంటది. అండ్ నెక్స్ట్ పోతే టెట్రాహెడ్రికల్ కాంప్లెక్స్, హై స్పిన్ కాంప్లెక్స్, లో స్పిన్ కాంప్లెక్సెస్, సిఎఫ్ఎస్సి కాలిక్యులేషన్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఇవి సబ్ టాపిక్స్. ఇందులో మనకి క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఫ్రీక్వెంట్‌గా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్‌లో మనకేంటి అంటే కంటిన్యూస్‌గా అడుగుతున్నారు. ఓకేనా? సో, అలా. అండ్ నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఏదైనా ఉంది అంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీలో ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ నెంబర్ 1 ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ అండ్ నెక్స్ట్ థింగ్ ఫెరనోస్, జియాస్ సాల్ట్ అండ్ 18 ఎలక్ట్రాన్ రూల్. ఇవి మనకేంటి అంటే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్‌లో మనం ప్రిపేర్ అవ్వాల్సింది. ఓకేనా? అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన యూనిట్ మెటల్ కార్బోనిల్స్. వీటిలో మనం ఏం ప్రిపేర్ అవ్వాలంటే మెటల్ కార్బోనిల్స్ వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? బాండింగ్ ఏంటి? బ్యాక్ బాండింగ్, కార్బోనిల్ కాంప్లెక్సెస్. సో, ఇవి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో, ఇదేంటి అంటే మీకు దాదాపు ఇంటర్మీడియేట్ నుండి మనకి టచ్ అవుతూ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు సింపుల్ అనిపిస్తుంటుంది. సో, ఇది ఈ యొక్క టాపిక్‌లో మీరేం ప్రిపేర్ అవ్వాలంటే ఈ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ యూనిట్‌లో వాలెన్సీ బాండ్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, బాండ్ ఆర్డర్స్, హైబ్రిడైజేషన్, పారామాగ్నెటిజం, డైమాగ్నెటిజం. ఇవి టాప్ 5 యూనిట్స్. వీటి నుండి క్వెషన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రతిసారి క్వెషన్స్ అనేది ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకేనా? సో, ఇవి ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు. సో, ఇవేనా అఫీషియల్ సిలబస్ లిస్ట్‌లో ఉంది అంటే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. సో, అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని నేను మీకు చెప్తాను అవి. సో, అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. అవేంటి అంటే థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కార్బాక్సిల్ యాసిడ్స్, అమైన్స్, కార్బోనిల్ కాంపౌండ్, స్టీరియో కెమిస్ట్రీ, బ్లాక్ అండ్ డీబ్లాక్ ఎలిమెంట్స్ ప్రిపేర్. సో, ఇవి మనకేంటి అంటే అదర్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ టాపిక్స్. ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది 5 మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ కంప్లీట్ చేసిన తర్వాత అదర్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ టాపిక్స్‌కి రండి. ఓకేనా? అవి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 25
30 క్వెషన్స్ అనేది ఫ్రేమ్ అవుతాయి వాటిల నుండే. అందుకని ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసిన తర్వాత వీటిని కంప్లీట్ చేస్తే మీకేంటి అంటే ఇన్ కేస్ ఇవి ఒకవేళ అవ్వకపోయినా ఈ అదర్ ఇంపార్టెంట్ వాటిలో మీరేమైనా కొద్దిగా స్కోర్ చేసుకోవచ్చు మనకి. వీటిలో ఇన్ కేస్ ఈసారి అదర్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ టాపిక్స్ ఎక్కువ వచ్చినా గానీ మహా అంటే 15 ఆర్ 18 రిమైనింగ్ క్వెషన్స్ అన్ని ఆ 5 యూనిట్స్ నుండే మీకు రావాలి. ఓకేనా? మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. అనేది మనకి ర్యాంక్ డిసైడర్ సెక్షన్ ఏదైనా ఉందంటే అది పార్ట్ బి మైక్రోబయాలజీ. ఓకేనా? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ మాలిక్యులర్ బయాలజీ. ట్రూలీ చెప్తున్నా ఈ మాలిక్యులర్ బయాలజీ మీరు ఇప్పుడు ఎంత ఇన్ డెప్త్ ఆర్ మోడరేట్‌గా ప్రిపేర్ అవుతే మీకు అంత హెల్ప్ అవుతది. మీకు ఎంఎస్‌సిలో. చెప్పాలంటే ఎంఎస్‌సిలో మీకు మాలిక్యులర్ బయాలజీ మీకు రాకపోతే ముక్క అర్థం కాదు చెప్పాలంటే. అప్పటికప్పుడే మీరు బేసిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్. ఎంఎస్‌సి సెమ్ అప్పుడు చాలా కష్టం అవుతుంది. సో, మీరిప్పుడే ఏంటి అంటే మీరు కొంచెం మోడరేట్‌గా చదవండి. ఇన్ డెప్త్ కాదు మోడరేట్ అంటే బేసిక్ లెవెల్ టు కొంత మోడరేట్ లెవెల్ చూసుకుంటే ఈ టాపిక్ ఏంటి అంటే వీటిలో మనం చదవాల్సింది డీఎన్ఏ స్ట్రక్చర్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. మీరు ఆ డీఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఫార్మ్ అవుతది? అసలు ఎలా ఉంటుంది? ఎంత స్టేబుల్‌గా ఉంటుంది? డీఎన్ఏ స్ట్రక్చర్ అసలు డీఎన్ఏ మన జెనెటిక్ మెటీరియల్ అవుతానికి రీజన్ ఏంటి? సో, ఇలాంటి చాలా టాపిక్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఇందులో చదువుతారు. డీఎన్ఏ స్ట్రక్చర్ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ గాని, డీఎన్ఏ రిప్లికేషన్, ట్రాన్స్‌క్రిప్షన్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ప్రీ ట్రాన్స్‌క్రిప్షన్ జరుగుతది. పోస్ట్ ట్రాన్స్‌క్రిప్షన్ ప్రాసెస్ జరుగుతది. 2 ఉంటాయి. ఆ 2 చూసుకోవాలి ట్రాన్స్‌క్రిప్షన్. ట్రాన్స్‌లేషన్‌లో కూడా మనకి ప్రీ ట్రాన్స్‌లేషన్ జరుగుతది. పోస్ట్ ట్రాన్స్‌లేషన్ మోడిఫికేషన్స్ జరుగుతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ జెనెటిక్ కోడ్, లాక్ ఆపరాన్. ఈ టాపిక్స్ ఏంటి అంటే హైలీ ఇంపార్టెంట్ మీకు. అనేది క్వెషన్ ఫ్రేమింగ్ పక్కా వస్తది మీకు. క్వెషన్ పేపర్‌లో చూసి ఇందులో క్వెషన్స్ పక్కా లేకుండా ఉండవు మీకు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మైక్రోబియల్ జెనెటిక్స్. ఈ మైక్రోబియల్ జెనెటిక్స్‌లో ఏంటి అంటే ప్లాస్మిడ్స్ గాని, ట్రాన్స్‌పోజన్స్, మ్యుటేషన్స్ ఎలా వస్తాయి? సో, ఫిజికల్ మ్యుటేషన్స్, కెమికల్ మ్యుటేషన్స్ ఉంటాయి. అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ పోతే డీఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి. అవొకటి అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో మనకేంటి అంటే గ్రిఫ్త్ ఎక్స్‌పెరిమెంట్ ఒకటుంటది మనకి. అవి చూసుకోండి. హర్షీ అండ్ చేజ్ ఎక్స్‌పెరిమెంట్స్ కూడా ఉంటాయి. అవి చూసుకోండి పక్కా. ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఉన్న ఎక్స్‌పెరిమెంట్స్ మొత్తం మీరేంటి అంటే ప్రిపేర్ అవ్వాలి, చదవాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. థియరీ వైజే ఉంటది. పెద్ద కష్టం ఉండదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాంజుగేషన్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత కాంజుగేషన్ తర్వాత జీన్ ట్రాన్స్‌ఫర్ మెకానిజం. ఇవేంటి అంటే హై స్కోరింగ్ యూనిట్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబియల్ జెనెటిక్స్. ఈ 2 ఏంటి అంటే ఈ 2 యూనిట్స్ హై స్కోరింగ్ యూనిట్స్. పక్కా మీరు మోడరేట్‌గా చదువుకొని ఎళ్ళండి. ఓకేనా? బై మిస్టేక్‌లో ఏం చదవచ్చులే అని తర్వాత చూసుకుందాం. జస్ట్ డెఫినిషన్స్ చూసుకొని ఎళ్ళకండి. మోడరేట్‌గా చదువుకోండి. పక్కా బిట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఏంటి అంటే ఇమ్యునాలజీ. ఇమ్యునాలజీలో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటది. ఇనాట్ ఇమ్యూనిటీ, అడాప్ట్ ఇమ్యూనిటీ ఉంటది చూసారా? అది. ఇమ్యూన్ ఆర్గాన్స్ ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ మీరు ఏంటి అంటే సెమ్‌లో మీకు ఇమ్యునాలజీ 5థ్ సెమిస్టర్ నాకు తెలిసి 4థ్ సెమిస్టర్‌లో టచ్ అయ్యి ఉంటది. టీఎస్ వాళ్ళకి. అవి చూసుకోండి. మీరు ఆ టైంలో ఏంటి అంటే మీరు సెమ్ అప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే మీకిప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ యాంటీజెన్స్, యాంటీబాడీస్, యాంటీబాడీ రియాక్షన్స్. సో, మొత్తం ఇవి ఇమ్యునాలజీలో మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి. ఇవి ప్రిపేర్ అవ్వాలి. ఈ ఇమ్యునాలజీ ఎలా అంటే మీకు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అన్నా గాని ఫ్రీక్వెంట్‌గా ఈ సెక్టార్ నుండి క్వెషన్స్ లేకపోతే అసలు క్వెషన్ పేపరే ఉండదు. ఇమ్యునాలజీ నుండి క్వెషన్ లేకపోతే అసలు క్వెషన్ పేపర్ ఉండదు మీకసల. అంత మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యునాలజీ టాపిక్ అనేది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన బ్యాక్టీరియల్ ఫిజియాలజీ. ఈ బ్యాక్టీరియల్ ఫిజియాలజీలో మీరేం ప్రిపేర్ అవ్వాలంటే బ్యాక్టీరియల్ గ్రోత్, న్యూట్రిషనల్ టైప్స్, రెస్పిరేషన్, ఫెర్మెంటేషన్, కల్చరల్ మీడియా అండ్ స్టెరిలైజేషన్. ఐ హోప్ మీరేంటి అంటే ఇంతవరకు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడో కొంచెం హెల్ప్ అయ్యి ఉండొచ్చు అండ్ యూజ్‌ఫుల్ అన్నా అయ్యి ఉండొచ్చు. అలా అయితే ఖచ్చితంగా ఏం చేస్తారంటే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మీలాంటి స్టూడెంట్స్‌కి ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే నెక్స్ట్ ఏమైనా సిపిజెడ్‌కి రిలేటెడ్ డేట్స్ గానీ, సో, అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఏంటి అంటే యూట్యూబ్‌లో షార్ట్స్‌లో చేసేస్తాం మోస్ట్‌లీ. అండ్ నెక్స్ట్ పోతే మీకేమన్నా లైక్లీ టు సే మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కావాలి అంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఏంటి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ పెట్టాను నేను. సో, మీరొచ్చి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్‌లోకి వెళ్తే మనం మెడికల్ మైక్రోబయాలజీ. మెడికల్ మైక్రోబయాలజీలో ఇన్ఫెక్షన్స్ చూసుకోవాలి మీరు. తర్వాత డిసీజెస్, విరులెన్స్ ఫ్యాక్టర్స్, టాక్సిన్స్ అంటే ఏంటి? అండ్ ఎయిర్ బ్రాన్ డిసీజెస్, వాటర్ బ్రాన్ డిసీజెస్, ఫుడ్ బార్న్ డిసీజెస్ అండ్ డ్రగ్ రెసిస్టెన్సీ. సో, ఇవి మీరు మెడికల్ మైక్రోబయాలజీ 5థ్ యూనిట్‌లో సబ్ టాపిక్స్ చూసుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన వైరాలజీ.
మీరేం ప్రిపేర్ అవ్వాలంటే వైరస్ స్ట్రక్చర్, వైరస్ క్లాసిఫికేషన్, T4 ఫేజ్, లాంబ్డా ఫేజ్, TMV, హెచ్ఐవి. సో, ఇవి వైరాలజీలో మీరు ప్రిపేర్ అవ్వాల్సినయి. అండ్ మీకొక డౌట్ రావచ్చు. ఇవేనా టాపిక్స్ ఇంకా మైక్రోబయాలజీ అంటే కాదు. సో, వేరే అదర్ ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి. అవి నేను మీకు చెప్తాను. రికాంబినెంట్ DNA టెక్నాలజీ ఒకటుంటుంది. అదొకటి. అండ్ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయో రెడిమెండేషన్, ఫుడ్ మైక్రోబయాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, యాంటీబయోటిక్స్, వ్యాక్సిన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయో స్టాటిస్టిక్స్, జీనోమిక్స్, ప్రోటీనోమిక్స్, ఇవి అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ టాప్ 10 హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మనం ఫస్ట్ కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి. సో, అందులో ఫస్ట్ థింగ్ మాలిక్యులర్ బయాలజీ, తర్వాత మైక్రోబియల్ జెనెటిక్స్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఇమ్యునాలజీ, ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్టీరియల్ గ్రోత్ అండ్ బ్యాక్టీరియల్ ఫిజియాలజీ. నెక్స్ట్ థింగ్ మెడికల్ మైక్రోబయాలజీ, వైరాలజీ, రికాంబినెంట్ DNA టెక్నాలజీ. అండ్ పార్ట్ ఏ కెమిస్ట్రీ చూసుకుంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అండ్ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ. ఇవి టాప్ 10 హైయెస్ట్ వెయిటేజ్ యూనిట్ సిపి గెట్లో ఎగ్జామినేషన్లో. అండ్ ఇంకా ఫైనల్ కంక్లూజన్స్కి వచ్చేసి ఏంటి అంటే మనకి ఎగ్జామ్ ఏంటి అంటే జూలైలో ఫస్ట్ వీక్ ఉంటుంది అన్నారు. జూలై ఫస్ట్ వీక్ అంటే జూలై 10th or 9th అలా జరుగుతుంది. ఓకేనా వీడియోలో. అండ్ మీకు ఏంటి అంటే ఈ యొక్క 40 డేస్లో మీరు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్ ఉన్నాయి చూసారు. నేను ఇప్పుడు చెప్పాను కదా టాప్ 10 హైయెస్ట్ టాపిక్స్. అవి మీరు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా మీరు చదవాల్సినవి అండ్ ఫ్రీక్వెంట్గా రివిజన్ చేయాల్సిన టాపిక్స్ ఇవే. ఓకేనా. ఇవి మీరు ఏంటి అంటే డైలీ రివిజన్ చేసి షార్ట్ నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తే బిఫోర్ ఎగ్జామ్ మీకు ఏంటంటే 1 డే ఉంటుంది. ఆ 1 డే అప్పుడు మీరు ఈ షార్ట్ నోట్స్ ఇవన్నీ రివిజన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇంకో మిస్టేక్ మీరు ఏంటి అంటే ప్రతి టాపిక్లో మీరు తోపు తురుమవ్వాలి, మాస్టరీ చేసేయాలని మాత్రం ట్రై చేయకండి. అది మీకు చాలా కష్టం అవుతుంది. అలా చేయకండి. మీరు ఒకటి మోడరేట్గా చూసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబియల్ జెనెటిక్స్, ఇమ్యునాలజీ. ఇవి మీరు ఏంటి అంటే ఈ 3 టాపిక్స్ మోడరేట్గా చూసుకొని మిగతా టాపిక్స్ ఏంటి అంటే బేసిక్ లెవెల్ చూసుకొని అసలు వాట్ ఈజ్ వాట్ ఏంటి, సో ఇదేం చేసిద్ది అదేం చేసిద్ది అని తెలుసుకుంటే అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఓకేనా. మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే హై ఈల్డ్. సో నేను చెప్పాను కదా కెమిస్ట్రీలో ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ అని. అక్కడ నుండి నేను చెప్పిన సీక్వెన్స్ నుండి మాత్రమే మీరు ఏంటంటే ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ పోతే రివిజన్ ఏంటి అంటే రెగ్యులర్గా చేయండి. నెక్స్ట్ పోతే సాల్వ్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో అలా. అండ్ నెక్స్ట్ పోతే అటెంప్ట్ చేయండి. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళారు కదా, బిఫోర్ ఎగ్జామినేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకేంటి అంటే మనకి ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే మనకి పెడితే పోయేది ఏం కాదు. పెడితే ఇంకా వచ్చే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది కానీ పోయే ఆప్షన్ ఏం లేదు. కాబట్టి మీరు ఏంటి అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా కాన్ఫిడెంట్గా మీకు రాకపోయినా కానీ ఏంటి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ చేయండి. క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్టా కాదని మీరు గెస్ చేయండి. అసలు ఈ క్వశ్చన్కి ఈ ఆప్షన్ సింక్ లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సింక్ అవుతుందో చూసుకోండి, సింక్ కాకపోతే ఎలిమినేట్ చేయండి. అలా మీకు ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే ఒక ప్రాపర్ ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఆ ఆన్సరే మీకు ఆ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. మీరు బిట్ పెట్టుకోవాలి. సో ఇలా ఏంటి అంటే మనకి మీరు ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఒక ప్లాన్ చేసుకుంటే ఏవేవి చదవాలి, ఏం చదవకూడదు, ఏది ఎలిమినేట్ చేసుకోవాలని ఇలా ప్రిపేర్ అయితే మీకు ఏంటి అంటే మంచి మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు తక్కువ టైంలో. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నా. ఎవరైతే టీఎస్సిపి గెట్ ఎంఎస్సి మైక్రోబయాలజీ రాస్తున్నారో సో మీకు ఆల్ ది బెస్ట్. మీకు మంచి స్కోర్ రావాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా.